హలో స్టూడెంట్స్, మనకు 4 మార్క్స్ ఎక్స్‌ప్లెయిన్ చేసుకున్నామా. ఇంకా కొన్ని 4 మార్క్స్ ఉన్నాయి. ఇప్పుడు 8 మార్క్స్ ఎక్స్‌ప్లెయిన్ చేసుకున్నాం. 8 మార్క్స్‌లో కోనిక్ సెక్షన్‌లో నుంచి మనకు 8 మార్క్స్ వస్తాయి. ఖచ్చితంగా దీంట్లో నుంచి ఒక క్వెషన్ వస్తాయి. ఈ ఫస్ట్ 2 ప్రాబ్లమ్స్ సేమ్ మెథడ్. థర్డ్ ప్రాబ్లమ్ ఉంది కదమ్మా, ఈ థర్డ్ ప్రాబ్లమ్‌లో 3 ప్రాబ్లమ్స్ ఉన్నాయి. నేను ఒకటి ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను, ఒకటి ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. నెక్స్ట్ రిమైనింగ్ మీరు జస్ట్ వాల్యూస్ చేంజ్ అయితే రాసుకోండి. నెక్స్ట్ ఫోర్త్ మనకు 8 మార్క్స్ 8 ఇస్తాడమ్మా, మనం 5 రాయాలి. 8 మార్క్స్ 8 ఇస్తాడు, 5 రాయాలి చాయిస్. నేను 5 చెప్తాను. అట్లీస్ట్ మనకు 8 ఇంటూ 5 అంటే 5 రాయాలా, 8 మార్క్స్. 5 ఫార్ జా 40. మనకు 40 లేకుండా దీంట్లో హాఫ్ 20 మార్క్స్ ఇచ్చుకోవాలి. ఎందుకు? క్వశ్చన్ పేపర్లో చూసి క్వశ్చన్ పేపర్ సేమ్ పాయింట్స్ రాయడం వల్ల మనకి ఎన్ని వస్తాయి? 4 మార్క్స్ వస్తాయి. అట్లీస్ట్ మనము 5 క్వశ్చన్స్ రాస్తాం. 5 ఇంటూ 4 20 క్వశ్చన్స్. 4 మార్క్స్ అట్లీస్ట్ మనము ఒక 5 రాస్తే అక్కడ 10 మార్క్స్ ఇచ్చుకుంటాం. ఇంకా 2 మార్క్స్ 1 మార్క్స్ ఇచ్చుకుంటే మనం ఈజీగా పాస్. ఓకేనా? క్వశ్చన్ పేపర్లో ఉన్న పాయింట్స్ రాయడం వల్ల మనం ఖచ్చితంగా ఎన్ని మార్క్స్ తెచ్చుకోవాలా? 5 మార్క్స్ తెచ్చుకోవాలి. ఎలా తెచ్చుకోవాలనేది నేను చెప్తాను. ఓకేనా? ఇది కోనిక్ సెక్షన్ కోనిక్ సెక్షన్లో నుంచి క్వశ్చన్ నెంబర్ 37 8 మార్క్స్ గుర్తుపెట్టుకో. ఈ క్వశ్చన్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మీరు రాసుకోవాలి. పక్కా మనం పాస్ కావాలి. నువ్వు ఏం చేయాలా? ప్రాక్టీస్ చేయాలి అంతే. ఆల్రెడీ 4 మార్క్స్ చెప్పాను. ఇప్పుడు 8 మార్క్స్ ఒక 2, 3 చెప్పి మళ్ళీ 4 మార్క్స్ చెప్తాను. 8 మార్క్స్ 4 మార్క్స్ చెప్పినా 2 మార్క్స్ చెప్తాను. ఆల్మోస్ట్ తొందరగా అయిపోతాయి. ఓకేనా? నువ్వు ప్రాక్టీస్ చేయాలి. ఫస్ట్ క్వశ్చన్ చూడమ్మా. ఫస్ట్ క్వశ్చన్ ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ద సర్కిల్ పీటీ అంటే పాసింగ్ అమ్మా. పాసింగ్ ద 3,4 3,2 1,4 ఇచ్చినాడు. ఫస్ట్ ప్రాబ్లం చూడమ్మా. ఈ మొత్తం చాప్టర్కి నీకు ఒకే ఒక ఫార్ములా రావాలా. అది ఏ ఫార్ములా అంటే చూడమ్మా, ఒకే ఒక ఫార్ములా ఏం రావాలంటే రిక్వైర్డ్ సర్కిల్ ఈక్వేషన్. ఏది మా? ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ 2gx ప్లస్ 2fy ప్లస్ సి ఈక్వల్ టు 0. ఈక్వేషన్ 1. ఈ మొత్తం చాప్టర్ ఇది వస్తే చాలు. మనకి ఇక్కడ 3 పాయింట్స్ ఇచ్చినాడు. 1 2 3. ఒక్కొక్క పాయింట్ ఒక నేమ్ రాసుకుందాం. గివెన్ పాయింట్స్ ఏ ఈక్వల్ టు ఫస్ట్ మా 3,4, బి ఈక్వల్ టు ఇవి చూడమ్మా 3,2, సి ఈక్వల్ టు 1,4. ఇట్లా రాసుకోవచ్చు. ఇప్పుడు ఈక్వేషన్ 1 పాసింగ్ ద ఏ పాయింట్ 3,4 అంటే ఈ ఈక్వేషన్ ఈ పాయింట్ కూడా పోతుంది. దీంట్లో మనకు 2 ఎలిమెంట్స్ ఉన్నాయి. ఒకటి ఎక్స్ అనుకోమ్మా, ఒకటి వై అనుకో. ఈ ఎక్స్ స్క్వేర్ 3 స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ 4 స్క్వేర్ ప్లస్ 2g ఎక్స్ అంటే మా 3 ప్లస్ 2fy అంటే మా 4 ప్లస్ సి ఈక్వల్ టు 0. ఎక్స్ బదులు 3, వై బదులు 4. ఎక్స్ బదులు 3, వై బదులు 4. సి తెలుగు 3. 3 స్క్వేర్ అంటే 9, 4 స్క్వేర్ అంటే 16, 3 2 జా 6g ప్లస్ 4 2 జా 8f ప్లస్ సి ఈక్వల్ టు 0. ఈక్వేషన్ అప్పుడే కాదు 0. ఇప్పుడు నువ్వు వేస్తుంటే ఫస్ట్ 6g రామా. 6g ప్లస్ 8f ప్లస్ సి ప్లస్ 19 ప్లస్ 16 ప్లస్ 9 25 ఈక్వల్ టు 0. ఈక్వేషన్ 2. ఇప్పుడు ఏం రాయాలి? ఫస్ట్ రిక్వైర్డ్ సర్కిల్ ఈక్వేషన్ గివెన్ పాయింట్స్ ఏబిసి రాసినాం. ఈక్వేషన్ పదని ఎక్స్ బదులు 3 రాసిన, వై బదులు 4 రాసిన. 3 స్క్వేర్ అంటే 9, 4 స్క్వేర్ అంటే 16. ఇక్కడ 3 2 జా 6g, 4 2 జా 8 ప్లస్. అలాగే బి పాయింట్ రాద్దాం. ఈక్వేషన్ 1 పాసింగ్ ద బి పాయింట్. బి అంటే ఏముంది మా 3,2. ఇది ఎక్స్ వాల్యూ, ఇది వై వాల్యూ. ఈ ఎక్స్ స్క్వేర్ 3 స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ 2 స్క్వేర్ ప్లస్ 2gx3 ప్లస్ 2fy అంటే ఎంతమ్మా 2 ప్లస్ సి ఈక్వల్ టు 0. అంటే 3 స్క్వేర్ అంటే 9, 2 స్క్వేర్ అంటే 4, 3 2 జా 6g, 2 2 జా 4f ప్లస్ సి ఈక్వల్ టు 0. అంటే నీకమ్మా 6g ప్లస్ 4f ప్లస్ సి 4 ప్లస్ 9 13 ఈక్వల్ టు 0. ఈక్వేషన్
3 ఈక్వేషన్ 3 చూడమ్మా ఇప్పుడు నెక్స్ట్ ఇంకా ఇది ఉంది కదా కాబట్టి ఈక్వేషన్ 1 పాసింగ్ ద పీటీ అంటే పాసింగ్ ద సి పాయింట్ మా సి అంటే ఏముంది 1,4 ఇది ఎక్స్ వాల్యూ ఇది y వాల్యూ మా ఈ ఎక్స్ స్క్వేర్ 1 స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ 4 స్క్వేర్ ప్లస్ 2gx ఎక్స్ అంటే ఎంతమ్మా 1 ప్లస్ 2fy 4 ప్లస్ సి ఈక్వల్ టు 0 ప్లస్ సి ఈక్వల్ టు 0 చూడమ్మా 1 స్క్వేర్ అంటే 1 4 స్క్వేర్ అంటే 16 2 ఇంటూ జీ 2g ప్లస్ 4 2 జా 8f ప్లస్ సి ఈక్వల్ టు 0 చూడమ్మా ఇక్కడ 2g ప్లస్ 8f ప్లస్ సి ప్లస్ 16 ప్లస్ 1 17 ఈక్వల్ టు 0 ఈక్వేషన్ 4 ఇక్కడికి రాస్తే నీకు 4 మార్క్స్ ఇస్తాడు ఖచ్చితంగా 4 మార్క్స్ ఇస్తాడు ఇక్కడికి రాస్తే నీకు ఎన్ని మార్క్స్ ఇస్తాడు 4 మార్క్స్ చూడు ఫస్ట్ రిక్వైర్డ్ సర్కిల్ ఈక్వేషన్ గివెన్ పాయింట్స్ ఈక్వేషన్ 2 ఈక్వేషన్ 3 ఈక్వేషన్ వీటికి రాస్తే ఖచ్చితంగా 3 ఆర్ 4 మార్క్స్ వస్తాయి లేదు సార్ నాకు ఇంకో 2 రావాలంటే సింపుల్ చెప్తున్నాడు మా ఇక్కడ చూడమ్మా ఈక్వేషన్ 2 ఉంది ఈక్వేషన్ 3 ఉంది ఈక్వేషన్ 4 ఉంది 2 3 చూడమ్మా ఇక్కడ ఎంత ఉందమ్మా 25 ఉంది ఇక్కడ ఎంతమ్మా 13 ఉంది ఏది బిగ్ నెంబరు 25 అంటే ఈక్వేషన్ 2 నుంచి ఈక్వేషన్ 3 ది ఈక్వేషన్ 2 మైనస్ ఈక్వేషన్ 3 అంటే బిగ్ నెంబర్ నుంచి స్మాల్ నెంబర్ అంటే ఈక్వేషన్ 2 నుంచి ఈక్వేషన్ 3 ఈక్వేషన్ 2 అంటే ఇదే కదా రాసుకో 6g ప్లస్ 8f ప్లస్ సి ప్లస్ 25 మైనస్ ఈక్వేషన్ 3 అంటే ఇదే కదమ్మా 6g ప్లస్ 4f ప్లస్ సి ప్లస్ 13 ఈక్వల్ టు 0 2g 8f ప్లస్ సి ప్లస్ 17 ఈక్వల్ టు 0 చూడమ్మా బ్రాకెట్ ఉంది కాబట్టి మొత్తం ఈక్వేషన్ మల్టిప్లికేషన్ అంటే బ్రాకెట్ ఉన్నప్పుడు ప్లస్ ఉంటే మైనస్ అయితే మైనస్ ఉంటే ప్లస్ అంటే 6g ప్లస్ 8f ప్లస్ సి ప్లస్ 25 మైనస్ 6g మైనస్ 4f మైనస్ సి మైనస్ 13 ఈక్వల్ టు 0 ఇక్కడ ఫస్ట్ ఇలా చేసినప్పుడు మనకు ఖచ్చితంగా సి క్యాన్సల్ కదమ్మా ప్లస్ సి మైనస్ సి క్యాన్సల్ ఓకే ఇక్కడ ప్లస్ 6g మైనస్ సి క్యాన్సల్ అవుతాయి సి క్యాన్సల్ కావాలి ఫస్ట్ సి క్యాన్సల్ అయితే నువ్వు చేసిన మెథడ్ రైట్ అని ఇప్పుడు చూడమ్మా ఇప్పుడు 8f లో 4f పోతే 4f నెక్స్ట్ ప్లస్ 25 లో 13 పోతే 25 లో 13 ప్లస్ 12 ఈక్వల్ టు 0 అంటే 4f ఇజ్ ఈక్వల్ టు ప్లస్ 12 వదిలేదమ్మా మైనస్ 12 అంటే ఎఫ్ ఇజ్ ఈక్వల్ టు మైనస్ 12 ఈ 4 వదిలితే బై 4 4 1 జా 4 3 అంటే ఎఫ్ ఏమొచ్చింది మా మైనస్ 3 ఎఫ్ ఏమొచ్చింది మైనస్ 3 ఇప్పుడు మనము ఈక్వేషన్ 3 ఈక్వేషన్ 4 చూద్దాం ఈక్వేషన్ 3 ఈక్వేషన్ 4 ఇక్కడ 13 ఉందమ్మా ఇక్కడ ఎంత ఉంది 17 ఉంది ఏది పెద్దది ఇది కాబట్టి ఈక్వేషన్ 4 మైనస్ ఈక్వేషన్ 3 ఈక్వేషన్ 4 అంటే ఏందమ్మా 2g ప్లస్ 8f ప్లస్ సి ప్లస్ 17 మైనస్ ఈక్వేషన్ 3 అంటే కదా 6g ప్లస్ 4f ప్లస్ సి ప్లస్ 13 ఈక్వల్ టు 0 అంటే ఈక్వేషన్ 3 అంటే 6g 4f ప్లస్ సి ప్లస్ 13 ఈక్వల్ 0 అంటే 2g ప్లస్ 8f ప్లస్ సి ప్లస్ 17 మైనస్ మా మైనస్ 6g ఎందుకు బ్రాకెట్ ఉంది కాబట్టి మైనస్ 4f మైనస్ సి మైనస్ 13 ఈక్వల్ టు 0 ప్లస్ సి మైనస్ సి క్యాన్సల్ ఫస్ట్ సి క్యాన్సల్ నెక్స్ట్ చూడమ్మా ఇక్కడ 6g మైనస్ 6g నుంచి 2g పోతే మైనస్ 4g ఇక్కడ 8f ఉంది ఇక్కడ 4f ఉంది 8f లో 4f పోతే ప్లస్ 4f నెక్స్ట్ 17 లో 13 పోతే ప్లస్ 4 ఈక్వల్ టు 0 మనకు స్టార్టింగ్ లో మైనస్ ఉండకూడదు మైనస్ తో మళ్ళీ చేయాలి అంటే మైనస్ లోపల పంపి అంటే లోపల పోతే ప్లస్ అంటే మైనస్ అయితే మైనస్ అంటే ప్లస్ అంటే 4g ప్లస్ ఏముంది మైనస్ 4f మైనస్ 4 ఈక్వల్ టు 0 ఇక్కడ అన్ని 4 ఉన్నాయమ్మా కాబట్టి 4 డివైడ్ చేసాయి అంటే 4 డివైడ్ చేస్తే 4 1 జా 4 1 జా g 4 1 జా 4 1 జా f 4 1 జా 4 1 ఈక్వల్ టు 0 ఈక్వేషన్ 5 మనకి ఎఫ్ ఏం వచ్చింది మా మైనస్ 3 వచ్చింది ఎఫ్ మైనస్ 3 వచ్చింది కాబట్టి ఈక్వేషన్ 5 లో సబ్స్టిట్యూట్ చేసాయి సబ్స్టిట్యూట్ ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ 3 ఇన్ ఈక్వేషన్ 5 అంటే g
మైనస్ ఎఫ్ అంటే ఏమవుతుందమ్మా -3 -1 ఈక్వల్ టు 0 అంటే జీ మైనస్ +3 -1 ఈక్వల్ టు 0. చూడమ్మా ఇక్కడ 3లో 1 పోతే జీ +2 ఈక్వల్ టు 0 అంటే జీ ఈక్వల్ టు ఎంతమ్మా -2. జీ ఈక్వల్ టు -2. నీకు ఎఫ్ వాల్యూ వచ్చింది, జీ వాల్యూ వచ్చింది. ఈ ఎఫ్ వాల్యూ, జీ వాల్యూ తీసుకుపోయి నీకు ఇచ్చిన ఈక్వేషన్ లో ఏ సింపుల్గా ఉంటే సబ్స్టిట్యూట్ చేయమ్మా. ఇక చూడమ్మా ఇక్కడ 25 ఉంది, బిగ్ నెంబర్. 17 ఉంది, ఇక్కడ 13 ఉంది. కాబట్టి ఈక్వేషన్ 3లో సబ్స్టిట్యూట్ చేద్దాం. ఏది జీ కామా ఎఫ్ సబ్స్టిట్యూట్ ఇన్ ఈక్వేషన్ 3. ఈక్వేషన్ 3 మా అంటే 6g + 4f + c + 13 ఈక్వల్ టు 0. 6 g వాల్యూ -2 + 4 f వాల్యూ -3 + c + 13 ఈక్వల్ టు 0. చూడమ్మా ఇక్కడ 6 2 జా -12 ప్లస్ ఇంటూ మైనస్ 4 3 జా 12 + c + 13 ఈక్వల్ టు 0. -12 -24 + c + 13 ఈక్వల్ టు 0. 24లో 13 తీసేమ్మా. 24లో 13 తీస్తే 1 1 ఏం 11 -11 + c ఈక్వల్ టు 0 అంటే c ఈక్వల్ టు ఎంతమ్మా 11. c ఈక్వల్ టు 11 అంటే నీకేమొచ్చింది చూడమ్మా ఇక్కడ ఎఫ్ వాల్యూ వచ్చింది, జీ వాల్యూ వచ్చింది, సి వాల్యూ వచ్చింది. ఈ 3 తీసుకుపోయి ఈక్వేషన్ 1లో సబ్స్టిట్యూట్ చేస్తాయి. ఈక్వేషన్ 1 మళ్ళీ చెప్తున్నాడమ్మా. ఇచ్చిన ఈక్వేషన్ ఫస్ట్ రిక్వైర్డ్ సర్కిల్ ఇది ఒక్క పాయింట్ నేర్చుకో, ఇవన్నీ రాస్తావు. ఇప్పుడు జీ వాల్యూ, ఎఫ్ వాల్యూ దీన్ని సబ్స్టిట్యూట్ చేస్తాం. మనకు స్పేస్ లేదు కాబట్టి ఇక్కడ తీసేస్తున్నాం. చూడమ్మా జీ కామా ఎఫ్ కామా సి సబ్స్టిట్యూట్ ఇన్ ఈక్వేషన్ 1. ఈక్వేషన్ 1 అంటే x² + y² + 2g. జీ వాల్యూ ఎంత ఉందమ్మా -2 -2x + 2f. ఎఫ్ వాల్యూ ఎంత ఉందమ్మా -3 -3y + c వాల్యూ ఎంత ఉందమ్మా 11 ఈక్వల్ టు 0 అంటే x² + y² ప్లస్ ఇంటూ మైనస్ 2 2 జా 4x ప్లస్ ఇంటూ -6y + 11 ఈక్వల్ టు 0. ఇది ఎంత సింపుల్ చూడు ప్రాబ్లం. x² + y² -4x - 6y + 11 ఈక్వల్ టు 0. ఇంత సింపుల్. సరే నువ్వు చేసిన ప్రాబ్లము కరెక్టా తప్ప అని చెక్ చేసుకోండి. మనకి ఎన్ని పాయింట్స్ ఉన్నాయి, ఏబిసి ఇచ్చినాడు. దీంట్లో ఏదో ఒక పాయింట్ సబ్స్టిట్యూట్ చేస్తాయి. ఇప్పుడు 3,2 ఉంది, 3,2 ఇది ఎక్స్ అనుకో, ఇది వై అనుకో. అంటే ఈ ఈక్వేషన్ లో ఏ పాయింట్ అయినా సరే సబ్స్టిట్యూట్ చేస్తే మొత్తం ఈక్వేషన్ 0 అయింది అనుకో, నువ్వు చేసినది కరెక్ట్ అని. ఇప్పుడు x² అంటే 3² ప్లస్ y² 2² -4 × x అంటే 3 -6 y అంటే 2 ప్లస్ 11 ఈక్వల్ టు 0. 3² అంటే 9 మా, 2² అంటే 4 -4 3 జా 12 6 2 జా 12 ప్లస్ 11 ఈక్వల్ టు 0. 9 + 3 13 ప్లస్ 11 ఎంతమ్మా 24 -12 -24 ఈక్వల్ టు 0 అంటే +- 0 అంటే నువ్వు చేసింది రైట్. చెక్ చేసుకోనికే, ఎందుకంటే నువ్వు చేసి ఆన్సర్ రైటా తప్ప అని నీకు కన్ఫ్యూజ్ ఉంటే మనకు ఇచ్చిన 3 పాయింట్స్లో ఏదో ఒక పాయింట్ సబ్స్టిట్యూట్ చేస్తే మొత్తం ఈక్వేషన్ 0 అయింది అనుకో, నువ్వు చేసినది రైట్ అని. పక్కా 8 మార్క్స్ 8. లేదు సార్ నేను ఇక్కడికి వరకు రాస్తా అంటే 4 మార్క్స్. లేదు సార్ నాకు 2 మార్కులు కొంచెం కావాలని ఒక ఈక్వేషన్ లో ఒక ఈక్వేషన్ తీయడం అనేది బిగ్ నెంబర్ నుంచి స్మాల్ నెంబర్ ఇస్తే 5 మార్క్స్ ఈజీగా వస్తాయి. పక్కా 5 మార్క్స్. ఓకేనా? ఈ రెండు సేమ్. నేను ఒకటి ఎక్స్ప్లెయిన్ చేసిన, మీరు ఒకటి చేసుకోండి. నెక్స్ట్ ఈ ప్రాబ్లం చెప్తాను చూడండి. మరి ఈ ప్రాబ్లంలో నేను ఒకటి చెప్తున్నాను, ఇటు 3 ఉన్నాయి. వాల్యూస్ ఒకటి చేంజ్, నువ్వు ప్రాక్టీస్ చేసుకో. నెక్స్ట్ ఈ ప్రాబ్లం చెప్తాను చూడమ్మా. ఓకేనా? ఒకసారి ప్రాక్టీస్ చేసుకో. నెక్స్ట్ చూడమ్మా. ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ద సర్కిల్ which passing the 4,1 6,5 and having the center. దీన్ని కూడా సేమ్ అదే మెథడ్ వేద్దాం. సింపుల్ చూడు. ఫస్ట్ ఇచ్చిన క్వశ్చన్ ఏముందో చూద్దాం. ఇలా 2 పాయింట్లు ఇచ్చినాడు, ఈక్వేషన్ ఇచ్చినాడు. నేను ఈ మొత్తం చాప్టర్ కు మొత్తం ఒకే ఫార్ములా చెప్పిన. ఏం చెప్పాను చూడమ్మా. ఇప్పుడు థర్డ్ వన్ రిక్వైర్డ్
circle equation x square plus y square plus 2gx plus 2f5 plus c equal to 0. Okay, equation. Given points ఇచ్చినాడు కాబట్టి given points రాసుకో. Given points a equal to ఏమి ఇచ్చాడు మా 4,1, b equal to ఏమి ఇచ్చాడు మా 6,5 అది రాసుకో. ఇప్పుడు ఏం రాయాలా ఈక్వేషన్ 1 పాసింగ్ ద పాయింట్ ఏ 4,1 ఇది ఎక్స్ వాల్యూ వై వాల్యూ. ఎక్స్ స్క్వేర్ అంటే 4 స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ అంటే 1 స్క్వేర్ ప్లస్ 2gx అంటే 4 2gx అంటే 4 ప్లస్ 2fy అంటే 1 ప్లస్ c ఈక్వల్ టు 0. 4 స్క్వేర్ అంటే 16, 1 స్క్వేర్ అంటే 1, 4 2 జా 8g 2f plus 1 equal to 0. 8g plus 2f plus c plus 16 plus 1 17 equal to 0. Equation 2. ఇంతకుముందు సేమ్ చేసినదే మళ్ళా ఈక్వేషన్ 1 పాసింగ్ ద బి పాయింట్. బి పాయింట్ ఏముంది మా 6,5 అంటే ఎక్స్ స్క్వేర్ ఇది ఎక్స్ ఇది వై. ఈ ఎక్స్ స్క్వేర్ 6 స్క్వేర్ వై స్క్వేర్ 5 స్క్వేర్ ప్లస్ 2gx 6 ప్లస్ 2fy 5 ప్లస్ c ఈక్వల్ టు 0. 6 స్క్వేర్ అంటే 36, 5 స్క్వేర్ అంటే 25, 6 2 జా 12g ప్లస్ 5 2 జా 10f ప్లస్ c ఈక్వల్ టు 0 ప్లస్ 2 ఈజ్ ఈక్వల్ టు 0. చూడమ్మా ఇప్పుడు 12g రాద్దాం 12g plus 10f plus c plus 36 plus 25 36 plus 25 1 1 61 61 equal to 0. ఈక్వేషన్ 3 ఇది రాస్తే 3 మార్క్స్ మా. ఇక్కడికి రాస్తే 3 మార్క్స్. అక్కడ సి పాయింట్ ఉంది కాబట్టి ఒక మార్క్ ఎక్కువ వచ్చింది. ఇక్కడికి వచ్చింది కాబట్టి ఇక్కడ అంతే. కాన్స్టెంట్ ఉంది చూడు ఇక్కడ కాన్స్టెంట్ 17 ఉంది, ఇక్కడ కాన్స్టెంట్ 61 ఉంది. ఏది = 3 కాబట్టి ఈక్వేషన్ 3 మైనస్ ఈక్వేషన్ 2. ఈక్వేషన్ అంటే 12g ప్లస్ 10f ప్లస్ c ప్లస్ 61 మైనస్ ఈక్వేషన్ 2 అంటమ్మా 8g ప్లస్ 12f ప్లస్ c ప్లస్ 17 ఈక్వల్ టు 0. అంటే 12g ప్లస్ 10f ప్లస్ c ప్లస్ 61 మైనస్ 8g చెప్తాం కదా, బ్రాకెట్ లో ఉంటే ప్లస్ ఉంటాయి, మైనస్ అంటే మైనస్ ప్లస్ ఉంటాయి. ప్లస్ ఉంది కాబట్టి మైనస్ మైనస్ 2f మైనస్ c మైనస్ 17 ఈక్వల్ టు 0. అంటే 12g చూడు మెయిన్ కాదు ప్లస్ c మైనస్ c క్యాన్సల్. ఫస్ట్ c క్యాన్సల్ కావాలా, c క్యాన్సల్ అయితే నువ్వు చేసే మీద రైట్. నెక్స్ట్ చూడమ్మా 12gలో 8g పోతే 4g, 10f లో 2f పోతే ప్లస్ 8f అంతే కదా. 12gలో 8f పోతే 4f, 10f లో 2 పోతే 8f, 61లో 71 61లో 71, 11లో 2 పోతే 4 5 ఉంటాయి 44 ప్లస్ 44 ఈక్వల్ టు 0. మొత్తం ఈక్వేషన్ 4 డివైడ్ చేయమ్మా 4 1 జా 4 2 జా 4 11 ఈక్వల్ టు 0. ఈక్వేషన్ 3 దాకా 4. ఈక్వేషన్ 4 ఇది ఒక మార్క్. ఓకేనా ఈక్వేషన్. ఇప్పుడు చూడు మనం ఇటు రాస్తే సాల్వ్ ఖచ్చితంగా మనకు 3 or 4 మార్క్స్ వస్తాయి. సార్ ఇటు రాస్తే 4 మార్క్స్ అయిపోయాయి. లేదు సార్ నాకు 8 మార్క్స్ కావాలా, ఇంకేదైనా ఉంటే చెప్పంటే ఇంకోటి ఇక 8 మార్క్స్ ఇచ్చుకున్నాడు. సింపుల్ చూడమా ఇది ఏమంటున్నాడు, హ్యావింగ్ ద సెంటర్ 4x ప్లస్ 3y మైనస్ 24 అంటున్నాడు. అంటే మైనస్ g కామా మైనస్ f లైస్ ఆన్ ద లైన్ ఏది 4x ప్లస్ 3y మైనస్ 24 ఈక్వల్ టు 0. నువ్వు గుర్తుపెట్టుకో, ఇచ్చిన లైన్ రాసుకో. గివెన్ లైన్ 4x ప్లస్ 3y మైనస్ 24 ఈక్వల్ టు x బదులు మైనస్ g, y బదులు మైనస్ f అంటే 4x బదులు మైనస్ g ప్లస్ 3f బదులు మైనస్ f మైనస్ 24 ఈక్వల్ టు 0. అంటే మైనస్ 4g ప్లస్ మైనస్ మైనస్ 3f మైనస్ 24 ఈక్వల్ టు 0. మైనస్ 24 ఈక్వల్ మనం మైనస్ మల్టిప్లై చేస్తే 4g ప్లస్ 3f మైనస్ 24 ఈక్వల్ టు 0. ఈక్వేషన్ 5.
ఇప్పుడు ఈక్వేషన్ 4 ఈక్వేషన్ 5 సాల్వ్ చేయాలి. సాల్వ్ చేయడం సింపుల్ చాలా సింపుల్. చూడమ్మా, ఈక్వేషన్ 4 అండ్ 5 సాల్వింగ్. ఎట్లా సాల్వింగ్ చేస్తావు? ఎక్స్ కోఎఫిషియంట్ అంటే ఎక్స్ పక్కన ఏం లేకుంటే ఏముంది 1 అని రాస్తామా. 1 2 ఎఫ్ కోఎఫిషియంట్ ఏందమ్మా 2, కాన్స్టెంట్ 11. మళ్ళీ రిపీట్ రాస్తామా 1 2 11. నెక్స్ట్ ఈక్వేషన్ 5 4 3 24 4 3 24. మళ్ళీ రిపీట్ మా 4 3 24. ఫస్ట్ వన్ లాస్ట్ వన్ క్యాన్సిల్. ఇది చేస్తే జీ వాల్యూ ఎఫ్ వాల్యూ కాన్స్టెంట్. చూడమ్మా, ఏం లేదంటే 1 రాస్తావు 2 11 1 2 11. మళ్ళీ రిపీట్ అదే 1 2 11. నెక్స్ట్ 4 3 24 4 3 24. మళ్ళీ రిపీట్ 4 3 24. ఫస్ట్ వన్ లాస్ట్ వన్ క్యాన్సిల్ చేస్తాను. ఇప్పుడు మల్టిప్లై చేసేటప్పుడు మీకు జీ వాల్యూ రావాలంటే ఇట్లా క్యాన్సిల్ చేయాలి. ఫస్ట్ ఇలా మల్టిప్లై చేయాలి, తర్వాత ఇలా అంటే 4 2 8 2 2 4 మైనస్ 11 into 3 33. నెక్స్ట్ ఎఫ్ వాల్యూ అనమాట 4 into 11 44 24 1 24. నెక్స్ట్ కాన్స్టెంట్ మా 3 1 3 4 2 8 అంటే జీ బై 48లో 33 మా 48లో 33 అంటే 5 1 అంటే ఏంది 15. నెక్స్ట్ ఎఫ్ బై 44లో 24 పోతే 20 మైనస్ 8లో 3 పోతే -5. నీకు జీ వాల్యూ కావాలి కాబట్టి చూడమ్మా, నీకు జీ వాల్యూ కావాలి కాబట్టి జీ బై కాన్స్టెంట్. జీ వాల్యూ ఎంత ఉంది 15, కాన్స్టెంట్ ఉంది -5. 5 1 5 3 జీ ఈజ్ ఈక్వల్ టు -3. నెక్స్ట్ ఎఫ్ బై కాన్స్టెంట్. ఎఫ్ ఏముంది మా 20, కాన్స్టెంట్ ఏముంది మా -5. 5 1 5 4. ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు -4. నీకు జీ వాల్యూ ఎఫ్ వాల్యూ వచ్చింది, ఇంకేం కావాలా సి వాల్యూ కావాలా. సి వాల్యూ కావాలంటే సింపుల్ చూడు, ఇక్కడ 17 ఉంది, ఇక్కడ 61 ఉంది కాబట్టి ఈక్వేషన్ 2లో సబ్స్టిట్యూట్ చేస్తాయి. జీ కామా ఎఫ్ సబ్స్టిట్యూట్ ఇన్ ఈక్వేషన్ 2. ఈక్వేషన్ 2లో సబ్స్టిట్యూట్ చేస్తే చూడమ్మా, స్పేస్ లేక ఇక్కడ రాస్తున్నాడు 8g ప్లస్ 2f ప్లస్ సి ప్లస్ 17 ఈక్వల్ టు 0. అప్పుడు 8 జీ బదులు మా -3 ప్లస్ 2 ఎఫ్ బదులు -4 ప్లస్ సి ప్లస్ 17 ఈక్వల్ టు 0. అంటే చూడమ్మా ఇక్కడ -24 అంతే కదా, 8 3 -24 ప్లస్ ఇంటూ మైనస్ -4 2 8 ప్లస్ సి ప్లస్ 17 ఈక్వల్ టు 0. -24 -8 -32 అంతే కదా, 24 8 32 -32 ఇక్కడ రాస్తున్నా -32 ప్లస్ సి ప్లస్ 17 ఈక్వల్ టు 0. -32లో నుంచి 17 తీసేయమ్మా అంటే ఇక్కడ 12 అంటే 12 అంటే 3 5 2 ఉంటుంది, 2లో పోతే 5 అంటే -15 ప్లస్ సి ఈక్వల్ టు 0. సి ఈజ్ ఈక్వల్ టు ప్లస్ 15, సి ఈజ్ ఈక్వల్ టు 15 అంటే మనకు జీ వాల్యూ -3 వచ్చింది, ఎఫ్ వాల్యూ -4 వచ్చింది, సి వాల్యూ 15 వచ్చింది. ఈ 3 తీసుకుని ఎలా ఈక్వేషన్లో చెప్తారు. మనకు స్పేస్ లేదు కాబట్టి ఇక్కడ రాస్తాం. బాగా గుర్తుపెట్టుకో. ఫస్ట్ ఇది గివెన్ 2 పాయింట్స్, ఈక్వేషన్ పాసింగ్ ద పాయింట్ సెకండ్, ఈక్వేషన్ పాసింగ్ ద థర్డ్ పాయింట్. దీంట్లో కాన్స్టెంట్ పెట్టుకుంటాం, కాన్స్టెంట్ నుంచి తీస్తే ఇది వస్తుంది. అప్పుడు ఈ ఈక్వేషన్ ఇక్కడ సెంటర్ ఉంది కాబట్టి జీ వాల్యూ, ఈ రెండు సాల్వ్ చేస్తే ఓకేనా. ఇప్పుడు జీ వాల్యూ ఎఫ్ వాల్యూ మనము ఈక్వేషన్ లో సబ్మిట్ చేద్దాం. ఇదే ప్రాక్టీస్ చేయాలంతే నీకు. చూడమ్మా, జీ కామా ఎఫ్ కామా సి సబ్స్టిట్యూట్ ఇన్ ఈక్వేషన్ 1 అంటే ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ 2g. జీ వాల్యూ ఎంత ఉంది మా -3 ప్లస్ 2f, ఎఫ్ వాల్యూ -4y ప్లస్ సి వాల్యూ 15 ఈక్వల్ టు 0. అంటే ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ ఇంటూ -6x ప్లస్ ఇంటూ -8y ప్లస్ 15 ఈక్వల్ టు 0 అయిపోయింది. 8 మార్క్స్ పక్క.
ఇది పక్కా నువ్వు చేసిన ఆన్సర్ రైటా తప్ప అంటే మనకి ఇక్కడ 2 పాయింట్స్ ఇచ్చినాడు. ఈ 2 పాయింట్స్‌లో ఏదో ఒకటి సబ్ట్రాక్ట్ చేసుకుంటే 0 అయిపోతుంది. 0 అయిపోతే అయిపోతుంది. ఓకేనా? 0 అయిపోతుంది. ఇలాంటి ప్రాబ్లమ్స్ గుర్తుపెట్టుకో 3 ఉన్నాయమ్మా. నేను ఒకటే ఎక్స్‌ప్లెయిన్ చేసిన 3 ఉన్నాయి. 3లో వాల్యూస్ ఒకటి చేంజ్ చేస్తాడు. ఏమి ఇచ్చినా ఇది చేస్తాడు. నెక్స్ట్ లాస్ట్ ప్రాబ్లమ్ ఒకటి చెప్తాను అయిపోతుంది. ఓకేనా? ఇక్కడికి ఇది అయిపోతుంది. ఎందుకంటే 8 మార్క్స్ కొద్దిగా లెంత్ ఇమ్మా. కొద్దిగా టైం పడుతుంది. చూద్దాం ఇంకోటి. నెక్స్ట్ చూడమ్మా. నెక్స్ట్ ప్రాబ్లమ్ ఇది. ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ద సర్కిల్ whose the center lies on the x-axis passing the 2, 3, 4, 5. ఇక్కడ ఫైండ్ ద x-axis అంటున్నాం. ఫస్ట్ ఏ క్వశ్చన్ కైనా మనకి ఏం చెప్తున్నాం, ఫస్ట్ రిక్వైర్డ్ సర్కిల్ ఈక్వేషన్ x² ప్లస్ y² ప్లస్ 2gx ప్లస్ 2fy ప్లస్ c ఈక్వల్ టు 0 ఈక్వేషన్ 1. ఇది ఈక్వేషన్. కానీ ఇక్కడ ఏమంటున్నాడంటే సెంటర్ లైస్ ఆన్ ద ఎక్స్ యాక్సిస్ అంటున్నాడు. అంటే చూడమ్మా, ఇది ఎక్స్ యాక్సిస్, ఇది వై యాక్సిస్. ఎక్స్ యాక్సిస్ ఏదైనా పాయింట్ తీసుకుంటే వై యాక్సిస్ ఏమవుతుందంటే 0 అవుతుంది. కాబట్టి ఇక్కడ ఎఫ్ ఈక్వల్ టు 0 అని కొట్టాడు. ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు 0 అంటే ఈ x² ప్లస్ y² ప్లస్ 2gx ప్లస్ 2f బదులు 0y ప్లస్ c ఈక్వల్ టు 0 అంటే ఈ x² ప్లస్ y² ప్లస్ 2gx ప్లస్ 2 × 0 0 0 అయిపోతుంది. సి ఈక్వల్ టు 0. ఇది ఇంపార్టెంట్ క్వశ్చన్. ఇది అనుకో. ఎందుకు ఎక్స్ యాక్సెస్ లైస్ ఆన్ ద ఎక్స్ యాక్సెస్ అంటాడు. కాబట్టి మనం ఎక్స్ యాక్సెస్ పైన ఏదైనా పాయింట్ ఇస్తే వై యాక్సెస్ 0 అవుతుంది. వై యాక్సెస్ 0 ఏంటంటే ఏముంది, ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు 0 అవుతుంది. కాబట్టి ఎఫ్ ఈజ్ ఈక్వల్ 0 అంటే ఇచ్చిన ఈక్వేషన్ ఉంది x² ప్లస్ y² ప్లస్ 2gx ప్లస్ c 2fy ఉంటుంది. అయిపోయి ఇది ఒక్క ఫార్ములాకు ఇది గుర్తుపెట్టుకో. ఇక గివెన్ పాయింట్స్ రాసుకో. గివెన్ పాయింట్స్ సేమ్ అంతే. ఇంకా గివెన్ పాయింట్స్ ఏ ఈక్వల్ టు ఏమి ఇచ్చాడమ్మా -2, 3. బి ఈక్వల్ టు ఏమి ఇచ్చాడమ్మా 4, 5. ఇంకా సేమ్ మన మెథడే. ఈక్వేషన్ 1 పాసింగ్ ద ఏ పాయింట్ -2, 3. ఇది ఎక్స్, ఇది వై. ఈ x² -2² y² 3² ప్లస్ 2gx -2 2fy లేదు, వై లేదు కాబట్టి ఇది అవసరం లేదు. సి ఈక్వల్ టు 0 గుర్తుపెట్టుకో. ఇక్కడ వై లేదు కాబట్టి ఇది యూజ్ చేయాలి. కాబట్టి 2² అంటే 4, 3² అంటే 9 ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ 2 2 జా 4g ప్లస్ సి ఈక్వల్ టు 0 అంటే -4g ప్లస్ సి ప్లస్ 4 ప్లస్ 9 13 ఈక్వల్ టు 0 ఈక్వేషన్ 2. నెక్స్ట్ ఏం వేస్తాం, ఈక్వేషన్ 1 పాసింగ్ ద ఏది బి పాయింట్. చూడు అన్ని ప్రాబ్లమ్స్ ఒకే మెథడే. కాబట్టి ఈ చాప్టర్ నుంచి మనం ఖచ్చితంగా 5 మార్క్స్ రావాలా, తెచ్చుకోవాలా. ఓకేనా? బి పాయింట్ ఏముంది మా 4, 5 4, 5. ఇది ఎక్స్ వాల్యూ, ఇది వై వాల్యూ. x² 4² ప్లస్ y² 5² ప్లస్ 2gx 4 2fy ఉండదు. ఎందుకు, ఎఫ్ అనేది 0 కాబట్టి y వాల్యూ ఉండదు. ప్లస్ సి ఈక్వల్ టు 0 4² 16 5² 25 ప్లస్ 4 2 జా 8g ప్లస్ సి ఈక్వల్ టు 0 అంటే 8g ప్లస్ సి ప్లస్ 25 ప్లస్ 16 41 ఈక్వల్ టు 0 ఈక్వేషన్ 3. ఇటుకి రాసి 3 మార్క్స్ మా. లేదు సార్ నువ్వు ఆల్రెడీ నాకు చెప్తున్నావు కాబట్టి నాకు తెలుసు, ఏది కాన్స్టెంట్ పెట్టుకొని చేస్తాను, చేసుకో ఇంకొక మార్క్ వస్తుంది. ఇక్కడ కాన్స్టెంట్ వాల్యూ ఉంది మా 41, ఇక్కడ ఏముంది మా 13 ఉంది. కాబట్టి ఏది బిగ్ నెంబరు, ఈక్వేషన్ 3. ఈక్వేషన్ 3 మైనస్ ఈక్వేషన్ 2. ఈక్వేషన్ 3 8g ప్లస్ సి ప్లస్ 41 మైనస్ ఈక్వేషన్ 2 మైనస్ 4g ప్లస్ సి ప్లస్ 13 ఈక్వల్ టు 0 అంటే 8g ప్లస్ సి ప్లస్ 41 మైనస్ మైనస్ ప్లస్ 4g మైనస్ సి ప్లస్ మైనస్ 13 ఈక్వల్ టు 0 ప్లస్ సి మైనస్ సి క్యాన్సల్. 8g ప్లస్ 4g 12g 41లో 13 తీసేయమ్మా. 41లో 13 తీసాయి, 11లో 3 తీసాయి అంటే 10లో 3 పోతే 7 8 ఇక్కడ ఏమొస్తుంది 28 ఏమి ప్లస్ 28 ఈక్వల్ టు 0 అంటే 12g ఈజ్ ఈక్వల్ టు ప్లస్ 28 వదిలితే మైనస్ 28 నీకు జీ వాల్యూ కావాలి. జీ ఈజ్ ఈక్వల్ టు -28/12. జీ ఈజ్ ఈక్వల్ టు చూడమ్మా ఇక్కడ
మనం 12తో పోదు, ఏది 4తో పోతుంది. 4 3 జా 4 7 జా అంటే g -7 g వాల్యూ. నీకు f వాల్యూ 0 వచ్చింది, g వాల్యూ -7/3. నీకేం కావాలా? c వాల్యూ కావాలా. c వాల్యూలో చూడు, ఈ రెండిట్లో సింపుల్ గా ఏముంది, ఇది ఉంది. కాబట్టి g -7/3 సబ్స్టిట్యూట్ ఇన్ ఈక్వేషన్ 2 అంటే -4g + c + 13 = 0. ఎందుకు c వాల్యూ కావాలా? -4 g వాల్యూ అంటే -7/3 + c + 13 = 0. మైనస్ కు మైనస్ క్యాన్సల్. sin 4 జా 28/3 + c + 13 = 0. ఇక్కడ కన్ఫ్యూజ్ కాకుండా చూడు, మాకు c వాల్యూ ఇక్కడ పెట్టేసి, ఇది ప్లస్ వాల్యూ ఉంది, అదలో పోతే -28/3 + 13 అదలో పోతే -30 అంటే c = 30 × 3 39 -28 33 జా 39/3 అంటే c = చూడమా -28 37 ఎంత 767 -67/3 -67/3 అంటే నీకు f వాల్యూ తెలుసు, g వాల్యూ తెలుసు, c వాల్యూ తెలుసు. ఈ మూడు తీసుకెళ్ళి ఈక్వేషన్ 1 అంటే ఇదే కదా, మనకు స్పేస్ లేదు కాబట్టి తీసేస్తున్నాం. ఓకేనా? చూడు, ఈక్వేషన్ 1 g, c సబ్స్టిట్యూట్ ఇన్ ఈక్వేషన్ 1. f వాల్యూ లేదు కాబట్టి డైరెక్ట్ x² + y² + 2 g వాల్యూ అంటాం. g వాల్యూ ఎంత వచ్చింది? -7/3 x. c వాల్యూ ఎంత ఉంది? -67/3 = 0. చూడమా ఇప్పుడు x² + y² +(-) 7 2 జా 14/3x -67/3 = 0. LCM 3 కాబట్టి 3x² + 3y² -14x -67/3 = 0. ఈ 3 వదిలిపోయింది, 3 × 0 0. మనకి x² కోఎఫిషియంట్ y² కోఎఫిషియంట్ 1 ఉండాలి. కాబట్టి ఈ రెండిట్లో 3 కామన్ ఉంది, ఈడ 3 కామన్ ఉంది. అంటే x² + y² -14x -67 = 0. అంతేమా? ఈ చాప్టర్ నుంచి ఖచ్చితంగా 8 మార్క్స్ తెచ్చుకోవాలి. నేను పక్కా 8 మార్క్స్ రావాలా. లేదు సార్ నాకు 5 అంటే 5 రావాలా. 5 అంటే ఒకటే గుర్తు, ప్రతి ప్రాబ్లంలో ఒకటే ఫార్ములా, ఏది? రిక్వైర్డ్ సర్కిల్ ఈక్వేషన్ x² + y² + 2gx + 2f + c = 0. గివెన్ పాయింట్స్ 3 ఇస్తే 3 పాయింట్స్, ఒక్కొక్క పాయింట్ కు a b c అని నేమ్ పెట్టుకో. 2 ఇస్తే 2. ఏది ఈక్వేషన్ 1 పాస్ కదా a పాయింట్, ఈక్వేషన్ 1 పాస్ కదా b పాయింట్, ఈక్వేషన్ 1 పాస్ కదా c పాయింట్. 3 వస్తాయి. 3లో వస్తే 4 మార్కులు వచ్చేట్లే. నాకు మార్కులు కాదు, ఇంకో 2 మార్కులు ఎక్కువాలంటే నేనేం చెప్తాను, ఏది బిగ్ నెంబర్ ఉందో ఆ బిగ్ నెంబర్ నుంచి తీసిస్తాయి. వెరీ 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 ఇంపార్టెంట్, ఈజీగా వస్తాయి. ఓకేనా? కోనిక్ సెక్షన్ లో మంచి ఖచ్చితంగా మనం 5 మార్క్స్ తెచ్చుకోవాలి. దీంట్లోనే మనకు 4 మార్క్స్ 2 మార్క్స్ ఉన్నాయి, అవి చెప్తాను. నెక్స్ట్ సీక్వెన్స్ సిరీస్ చేస్తామా. సీక్వెన్స్ సిరీస్లో 8 కు 8 రావాల్సిందే. అక్కడ 2 మెథడ్స్ మా గుర్తుపెట్టుకో. ఒకటే గుర్తుపెట్టుకోండి, 8 మార్క్స్ చెప్పేటప్పుడు 2 వీడియోస్ చెప్తామా. 4 మార్క్స్ అయితే ఒక వీడియో లేకపోతుంది. 8 మార్క్స్ అంటే ఒక 2 వీడియోస్ కావాలి. ఎందుకంటే 2 మెథడ్స్ ఉంటాయి. ఇప్పుడు సీక్వెన్స్ సిరీస్ ఉంది, సీక్వెన్స్ సిరీస్ లో 4 ప్రాబ్లమ్స్ అన్ని ఒక మెథడ్ ఉన్నాయి, ఇంకో 4 ఒక మెథడ్స్ ఉన్నాయి. కాబట్టి ఒక వీడియో చేయలేను కాబట్టి 2 వీడియోస్ చేస్తాను. నువ్వు ప్రాక్టీస్ అయ్యి పక్కా పాస్ అవుతావు. ఓకేనా? నువ్వు ప్రాక్టీస్ అయ్యి ఒకటే గుర్తుపెట్టుకో, కోనిక్ సెక్షన్ ఉంటేనే నీకు ఫార్ములా రావాలా. x² + y² + 2gx + 2f + c గివెన్ పాయింట్. ఇవే ప్రాక్టీస్ అయ్యి నీకు బేబీ బుల్లెట్ తీసుకో, లేదంటే జీబీఎస్ తీసుకో, వేరే వేరే మోడల్ పేపర్స్ వచ్చినాయి, బ్లూ స్టార్ ఫాస్ట్ అని వచ్చినాయి. దాంట్లో 5 మోడల్ పేపర్స్ ఇచ్చినాడు. 5 మోడల్ పేపర్స్ లో ఇవి ఉంటాయి కదా. ఫస్ట్ ప్రాక్టీస్ ఏం చెప్పినాడు సారు, కోనిక్ సెక్షన్ లో రిక్వైర్డ్ సర్కిల్ ఈక్వేషన్ x² + y² + 2gx + 2f + c గివెన్ పాయింట్స్. ఎన్ని పాయింట్స్ ఉన్నాయి? 3 పాయింట్స్ ఉన్నాయి. ఒక్కొక్క పాయింట్ ఒక నేమ్ a b c. ఈక్వేషన్ అట్లా 5 మోడల్ పేపర్ చేసేస్తే అయిపోయింది. నీకు పబ్లిక్ లో డైరెక్ట్ 5 మార్కులు. అదే క్వశ్చన్ పేపర్ ఉన్న పాయింట్ చూసి రాయడం అంటే ఇది. నెక్స్ట్ సీక్వెన్స్ సిరీస్. సీక్వెన్స్ చాలా చాలా డెడ్ ఈజీ. ఓకేనా? ప్రాక్టీస్ చేసుకుంటే పక్కా అక్కడ 8 మార్క్స్. ఓకేనా? నువ్వు ఖచ్చితంగా పాస్ అవుతావు ఇదే ప్రాక్టీస్ చేస్తే. మనకు సీక్వెన్స్ సిరీస్ క్వశ్చన్ నెంబర్ 38 8 మార్క్స్. 8 మార్క్స్ మినిమం నేర్చుకోవాలా, 5 అనే నేర్చుకోవాలా. 5 మనం 8 మార్క్స్ 5 రాస్తాం అంటే 5 రాస్తాం. 8 మార్క్స్ రాస్తే 8 5 జా 40 వస్తే మనకు 20 మార్క్స్. 4 మార్క్స్ ఒక 10 30 మార్క్స్. ఇంకా 5 వస్తే ప్రాక్టీస్ చేసుకోవాలి.